రాష్ట్ర చైర్మన్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎస్సీ విభాగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మాబొజ్జు, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం శేఖర్, ఇతర పార్టీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ప్రదర్శనలో కొమరంభీం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని టీఎన్జీఓ భవనంలో ఆయన నేతలతో కలిసి పార్టీ బలోపేతం, నాయకుల సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని బీఆర్ఎస్ చెప్పి విమర్శించిందని ఆయన విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య అప్పట్లోనే సీఎం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎస్సీసీఎల్ నేతలు మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేయని స్క్రాప్ ను పక్కకు పెట్టేసి పనిచేసే నేతలను ప్రాధాన్యత ఇవ్వడమే పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే వెడ్మాబొజ్జు అన్నారు. పార్టీ పదవులు పొందిన వారు క్షేత్రస్థాయిలో వెళ్లి అందరినీ సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడ్డ కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన పాలించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రక పాత్ర పోషించిందన్నారు. విజ్ఞప్తి జిల్లా రాష్ట్ర అధ్యక్షులు, స్టేట్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా లోపల చాలా మందికి తెలియదు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు రెండు కలిస్తే ఈ ఉమ్మడి జిల్లా యొక్క జనాభా కన్నా ఎక్కువ 25 లక్షల జనాభా ఉంటే దాంట్లో 11 లక్షల పైన చిరుకు ఎస్సీలు, ఎస్టీలు. మరి ఒక్క ఎస్సీలే ఎంత ఉంటారయ్యా అంటే ఆదిలాబాద్ జిల్లాలో 7,66,000 మొత్తం జనాభా ఉంటే దాంట్లో 1,13,940 మంది దళితులు. మీకు తెలియదు, దళితులు ఎటువైపు ఉంటే అటువైపే. ఇది నమ్మశక్యం కాకపోతే సైంటిఫిక్ గా స్టడీ చేస్తారు. నేను ప్రతి వేదికలకు చెప్తున్నా, మన బలం, మన బలగం, మనకున్న బలహీనత ఇవన్నీ మనకు తెలియాలి. యుద్ధానికి పోతున్నామంటే వట్టి కత్తుంటే సరిపోదు, దానికి సరిపడ ధైర్యం ఉండాలి. ఉండాలన్నా మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చినాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏం ఆయుధం అది? రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి దళితులను, అణగారిన వర్గాలను, అదేవిధంగా మహిళలను అన్ని విధాల దీనికి పరిష్కార మార్గం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ కూడా ఈ తాటిపైన రావాల్సిన అవసరం ఉంది. ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. దళితులందరూ కూడా మా పక్షాన ఉంటారు, బీజేపీ పక్షాన, బీఆర్ఎస్ పక్షాన ఉండరని, వారందరూ కూడా మన పక్షాన వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఏదైతే జిల్లా అధ్యక్షుల బాధ్యత చేపట్టిన వాళ్ళు, మీరు ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇంటికాడ ఉండి మండల అధ్యక్షులు ఎంపిక చేసేదానికంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి, మండలాల్లో వెళ్ళి అందరినీ సమన్వయం చేసుకొని మండల అధ్యక్షులు ఎంపిక అనేది జరగాలి. ఈ దేశంలో ప్రతి ఒక్క అంశంలో ఆర్థికంగా